ఐ జస్ట్ వాంట్ టు టేక్ అ మూమెంట్. ఆయన బర్త్డేతో పాటు ఈ సంఘము కూడా నూతన సంవత్సరంలో అడుగుపెట్టింది. అది దేవాది దేవుని కృపను బట్టి, దేవాది దేవునికే మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఆత్మీయ తండ్రిని బట్టి ఎంతమంది ఆనందంగా ఉన్నారండి. ఆయన పుట్టుకను బట్టి ఎంతమంది దీవించబడ్డారు. ఒక్కసారి మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్దామా? మాకు కాదు సమస్త ఘనత మహిమ దేవునికి. ఆయనని గర్భంలో రూపించబడకముందే దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. ఇటువంటి భర్తని, ఇటువంటి దైవజనుని నాకు భర్తగా ఇచ్చినందుకు నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నాను. తగని దానను, కానీ దేవుడు నన్ను ఏర్పరచుకొని కోరుకొని ఇచ్చిన ఆయనను బట్టి దేవునికి స్తుతులు. చాలాసార్లు 40th బర్త్డే అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. కానీ 40th బర్త్డే నేను ఐ డోంట్ వాంట్ గ్లోరీ ఫర్ మై సెల్ఫ్. ఆ రోజు నేను సెలబ్రేట్ చేస్తే అందరూ నా గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ దట్. ఆయనకే చెందాలి మహిమ. నన్ను చూసి ఎవరు నన్ను మెచ్చుకోవడము కాదు, ఆయనకే మహిమ రావాలని వి డి నాట్ డూ ఎనీథింగ్. కానీ కేవలము దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కృతజ్ఞతతో కుటుంబముతో ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టాము. నిజంగా మీరు యథార్థంగా ఆయనను బట్టి, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన జీవితాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యి దీవించబడినట్లయితే యథార్థంగా ఒక్క మాట అడుగుతాను, ఏంటంటే దయచేసి చేతులు జోడించి అడుగుతాను, మా నిమిత్తమై, సేవకుల నిమిత్తమై మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. ఇప్పటికే దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. సంపూర్ణమైన ఆరోగ్యము సేవకులకి ఇవ్వాలని. నిజంగా ప్రతి డాక్టర్ చెప్పేది ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో అన్ని గంటలు ఎలాగ నిలబడుతున్నారో మాకు ఆశ్చర్యంగా ఉంది అని చెప్తున్నారు. ఇట్ ఈస్ రియలీ అ వండర్. ఐ వుడ్ ఆల్వేస్ క్రెడిట్ టు గాడ్ సేయింగ్ ఇట్స్ అ సూపర్ న్యాచురల్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని మహిమ, దేవుని శక్తి ఆయనని ఇంతవరకు నడిపిస్తుంది. కాబట్టి సేవకుల నిమిత్తమై, ఆత్మీయ తండ్రి నిమిత్తమై మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నానండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఇంకోటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మామూలుగా ఆగస్ట్ 1 చేస్తే నా జన్మదినం కన్నా ఈ చర్చ్ ప్రారంభాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. వి సే హ్యాపీ బర్త్డే టు ద చర్చ్, ఇట్స్ ద చర్చ్ యానివర్సరీ. ఎంతమంది ట్రూలీ బ్లెస్డ్ దట్ యువర్ పార్ట్ ఆఫ్ లార్డ్ చర్చ్? ఒకసారి హల్లెలూయా చెప్తారా? సమస్త మహిమ, ఘనత, ప్రభావము యేసుకే కలుగునుగాక.